అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన DD01N9490 నెంబర్ గల బస్సు గురువారం రాత్రి 10:30కు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరింది. 39 మంది పెద్దవాళ్లు, 2 పిల్లలతో పాటుగా 2 డ్రైవర్లు అందులో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ రోడ్ వద్దకు చేరుకోగానే బైక్ను ఢీకొట్టింది బస్సు. బస్సు చక్రాల్లో బైక్ ఇరుక్కుపోవడంతో దాదాపుగా 300 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లింది. దీంతో చెలరేగిన మంటలు క్రమంగా బస్సులోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ మృతి చెందాడు. మంటల్ని గుర్తించిన డ్రైవర్ బస్సును ఆపేసి స్పేర్ డ్రైవర్ను నిద్రలేపాడు. అందుబాటులో ఉన్న వాటర్ బబుల్తో మంటలు ఆర్పేందుకు వారిద్దరూ కలిసి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే బస్సు ముందు భాగం పూర్తిగా కాలిపోయింది. అప్రమత్తమైన ప్రయాణికులు హాహాకారాలు చేస్తూ బస్సు అద్దాలు పగలగొట్టారు. మరికొందరు ఎమర్జెన్సీ డోర్ బద్దలు కొట్టారు. స్థానికులు సైతం వారికి సహాయం చేయడంతో 19 మంది బయటపడ్డారు. క్రమంగా వ్యాపించిన మంటలు బస్సును చుట్టుముట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రధాన డ్రైవర్ పరారు కాగా స్పేర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సులో చిక్కుకుపోయిన వారంతా సజీవ దహనమయ్యారు. బస్సు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలముకుంది. వెంటనే సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేశారు. క్షతగాత్రుల్ని కర్నూలు KGHకు తరలించి చికిత్స చేయిస్తున్నారు. మంటలు చెలరేగగానే బస్సులో ముందుగా భారీగా పొగ వ్యాపించింది. గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రమాదం జరిగిందని తెలుసుకునే లోపే మంటల్లో సజీవ దహనమయ్యారు. బస్సులో వ్యాపించిన పొగతో మరికొందరు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఊపిరాడక స్పృహ కోల్పోయి మంటల్లో కాలిపోయినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలం వద్ద మా ప్రతినిధి శివారెడ్డి ఉన్నారు. శివారెడ్డి, తీవ్ర ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులందరూ కూడా పూర్తి డీటెయిల్స్ ఈవినింగ్ కల్లా ఇస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం అందుకున్నటువంటి సమాచారం ఏంటి, పూర్తి వివరాలంటే శివారెడ్డి? సిద్ధు, ఘోర విషాదంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి సంబంధించి మొత్తం 21 మంది మరణించినట్లుగా ఇప్పటిదాకా అధికార వర్గాలు అంచనా వేస్తూ ఉన్నారు. 19 మంది పెద్దలు, 2 చిన్నపిల్లలు ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. మరొక 20 మంది దాకా సురక్షితంగా బయటపడ్డారు. వారిలో కొంతమందికి గాయాలైనప్పటికీ వారు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎవరైతే గ్లాసెస్ బ్రేక్ చేసి బస్సు నుంచి దూకేశారో వారికి మాత్రం గాయాలే, మిగతా వారంతా చనిపోయారని చెప్తున్నారు. చూడొచ్చు, మనం బస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కర్నూలు జిల్లాకు సంబంధించి చిన్నటేకూరు, ఈ గ్రామ సమీపంలో, అంటే చిన్నటేకూరు నుంచి దాదాపు 1 కిలోమీటరు దూరంలోకి వచ్చేపాటికి ఒక బైకుని ఈ బస్సు ఢీకొన్న పరిస్థితి కనిపిస్తోంది. DD01N9490 ఈ వెహికల్ సంబంధించి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. అత్యంత వేగంగా వెళ్తుండడం ఒకటి, అదేవిధంగా ఒక్కసారిగా అత్యంత వేగంతోనే బైకును ఢీకొన్న నేపథ్యంలో బైకు నేరుగా బస్సు కిందకి పడిపోవడం, అదేవిధంగా బైకులో ఉన్న ట్యాంకు ఒకసారిగా బరస్ట్ కావడం, ఫైర్ ఎగ్జిస్టింగ్ కావడంతో మంటలు తొలుత వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు వ్యాప్తి చెందడంతో అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ప్యాసింజర్సు కిందికి దిగలేకపోయారు. మరోవైపున మరికొంతమంది అప్రమత్తమై నేరుగా గ్లాసెస్ని బ్రేక్ చేసి కిందికి దూకేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా, అంటే దాదాపుగా బస్సులో 42 మంది దాకా ఉన్నారు. అందులో 40 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లుగా చెప్తున్నారు. వారిలో ఇప్పటిదాకా అధికారులు గుర్తించడం 21 మంది దాకా మరణించినట్లుగా చెప్తున్నారు. మరోవైపున పూర్తి స్థాయిలో మంటలు వ్యాప్తి చెంది దాదాపుగా పూర్తిగా మృతదేహాలని కాలిపోవడంతో ఇక్కడే, అంటే ఘటన జరిగిన ప్రాంతంలోనే పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఏం చెప్తారు? ఎందుకంటే చూస్తున్నారు బస్సులు ఎంత దారుణంగా తగలబడిపోయిందో. ఇక్కడ క్షతగాత్రులకు ఏ విధంగా న్యాయం చేయాలి, చనిపోయిన వారికి ఏ విధంగా సాయం అందించాలని మీరు డిమాండ్ చేస్తున్నారు పార్టీ చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ప్యాసింజర్లు వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఇప్పుడు ఈ విధంగా జరగడం, బస్సులో పాపం వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పోయేటోళ్ళందరూ కూడా, వాళ్ళు ఎవరెవరైతే ప్యాసింజర్లు ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళకందరికీ, వాళ్ళ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. వీళ్ళు ప్రభుత్వం నుంచి న్యాయం చేస్తారా, లేకుంటే ఈ బస్సు వాళ్ళ నుంచి, ట్రావెలర్స్ నుంచి న్యాయం చేస్తారనేది ఖచ్చితంగా ఆ కుటుంబాలకు ఖచ్చితంగా న్యాయం జరగాలి.
ఇంకా ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఖచ్చితంగా ఈ బస్సుల్లో మంచి ప్రికాషన్స్ తీసుకునేటట్టుగా చూసుకోవాలి. అంటే మామూలుగా ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఇమ్మీడియట్గా ఎందుకు ఇట్లా జరుగుతానంటే ఈ మామూలుగా ఈ ఇట్లా యాక్సిడెంట్ అయితే బస్ ఫైర్ అయితే బస్ అంతా కూడా ఫైర్ అయ్యే పరిస్థితి. అటువంటి కాకుండా ఇది ఏమన్నా ప్రికాషన్స్ తీసుకొని మనం ఇట్లా ఫైర్ కాకుండా అరికట్టడానికి ఏమన్నా లేటెస్ట్ టెక్నాలజీ ఏదన్నా కూడా ఉంటే కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటే దాన్ని కనుక్కుంటే బెటర్ అనేది మన ఆలోచన చేసే మంచిది. ఖచ్చితంగా ఆ కుటుంబాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే రాబాయ్ గారు, మీరు చెప్పండి, మీరేం కోరుతున్నారు ప్రధానంగా? ఎందుకంటే తొలుత బైకును ఢీకొనింది, ఆ తర్వాత ఒకసారిగా మంటలు వ్యాప్తి చెందడము, 21 మంది దాకా చనిపోవడం, ఎట్లా చూస్తారు ఈ ఘటన? ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వారికి వైఎస్ఆర్సీ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలన్నిటిని కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ తక్షణం ఇప్పుడు వచ్చినారు అన్నారు, హోమ్ మినిస్టర్ గారు వచ్చినారు, డీజీపీ గారు వచ్చినారు, వాళ్ళకి ఏం సహాయం అందజేస్తారనేది తక్షణం ప్రకటించాలి. ఎందుకంటే కుటుంబాలు ఎంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు అంటే అంత ఉన్నత వర్గాలు ఉండింటాయి, రకరకాల ఉద్యోగస్తులు, కుటుంబం మీద ఆధారపడినటువంటి వ్యక్తులు ఉండింటారు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళకందరికీ కూడా ఖచ్చితంగా నేను అనుకోవటం ఇమీడియట్గా 1 కోటి రూపాయలన్నా చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలన్నా ప్రకటించాలా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకెవరన్నా నిరుద్యోగులు ఉంటే వాళ్ళని ఆదుకోవాలా. సో ఇది తక్షణం చేయాల్సినటువంటి పని. రెండోది ఏంటంటే ఈ బస్సులు ఒక్కదానికి పర్మిషన్ పెట్టి 4 బస్సులు తిప్పేటువంటి పరిస్థితి ఇవాళ కనపడుతుంది. అది ఆ డిపార్ట్మెంటును యాక్షన్ తీసుకునేటట్టు ఖచ్చితంగా క్షుణ్ణంగా పరిశీలన చేసేటట్టు ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా, తర్వాత బస్సుకు పర్మిషన్ ఉందా లేదా, ఇల్లు ఏ రకంగా అంటే స్పీడ్ లిమిట్ ఒకటి విపరీతమైన ఎక్కువ ట్రిప్పులు వేయాలన్నట్టుగా విపరీతమైన స్పీడ్ పోవటం వల్ల కూడా ఇట్లాంటి యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయి. సో ఇప్పుడు నమ్మే అమాయకమైనటువంటి ప్రజలు తెల్లారి లేచేవరకే ఇంత విషాద ఘటన వినాల్సి వస్తుంది. దీనికి పూర్తి స్థాయిలో మేమేమంటున్నామంటే ఇది గవర్నమెంట్ నిర్లక్ష్యం కూడా ఉంది ఇందులో. ఎందుకంటున్నామంటే వాళ్ళు బాగా పరిశీలన చేసి పంపించి డ్రైవర్ను టెస్ట్ చేయాలా, బస్సు కండిషన్ టెస్ట్ చేయాలా, బస్సు పర్మిట్లను చూడాలా, వీటన్నిటిని చూసినాకనే అలో చేయాలా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడటం మంచి పద్ధతి కాదని సంగతి తెలియజేస్తున్నాం. తక్షణం ఇప్పుడే ఎవరైతే చనిపోయినారో వాళ్లకు నష్టపరిహారం కట్టియాలా. తర్వాత హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మేడం, మీరేం చెప్తారు? ప్రధానంగా చూస్తున్నారు కదా ఘటనా స్థలిని, పెను విషాదం చోటు చేసుకుంది, బాడీలు కూడా పూర్తి స్థాయిలో కాలిపోయి ఇక్కడే పోస్ట్ మార్టం కూడా చేస్తున్నారు. నిజంగా ఈరోజు పొద్దున్నే ఈ వార్త వినడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరము. ఎందుకంటే ఇప్పుడు బస్సెస్కి పర్మిషన్స్, ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్లు ఇట్లా ఒక బస్సును పెట్టి 4 బస్సులు నడుపుతూ ఉన్నారని చెప్పారు. ఈ విధంగా ప్రభుత్వం ఇటువంటివి అరికట్టేలా చేయాలి. అలాగే బస్ సేఫ్టీ మెజర్స్ కానీ, ఇటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్లో ఎట్లా దిగాలనేది సేఫ్టీ ప్రికాషన్స్ కానీ బస్సులో ఉన్న ప్రయాణికులకి చెప్పాలని నా తరఫున కోరుచున్నాను. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అందరూ నిద్రమత్తులో ఉంటారు, నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు ఆ టైంలో ఏం చేయాలనేది వాళ్ళకి నిద్ర నుంచి తేలుకోవడానికే టైం పడుతుంది. ఆ టైం ఏం చేయాలనేది వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి సేఫ్టీ మెజర్స్ ఇటువంటి టైంలో ఎట్లా పోవాలనేది బస్సు యాజమాన్యం కానీ బస్సు వాళ్ళు కానీ చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. మొత్తం మీద అయితే పూర్తి స్థాయిలో విషాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున బాధిత కుటుంబాలని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కోరుతున్న వాతావరణం కనిపిస్తోంది. హైదరాబాద్ బెంగళూరు ఈ హైవేకి సంబంధించి అత్యంత వేగంగా వాహనాలు వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా సేఫ్టీ మెజర్స్ లేకుండానే చాలా వాహనాలు వెళ్తూ ఉంటాయి. ఆ నేపథ్యంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో ఇకపైన ఇట్లాంటి గంటల పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం ఒకటి, అదేవిధంగా ఇప్పుడు చనిపోయిన కుటుంబాలకి ఆర్థిక సాయము, అదేవిధంగా వారికి ఉపాధి అవకాశాలను వెంటనే కల్పించాలి. ఆ మేరకు ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సిద్ధు. ఓకే శివారెడ్డి.